హలో గాయ్స్, జై శ్రీరామ్, జై శ్రీ గణేష్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వినాయకునికి సంబంధించిన అప్డేట్స్ ఏంటంటే మన థర్లేర్కి సంబంధించినదంతా ఫినిషింగ్ అయిపోయింది కింద. సో అక్కడ మన వాసవి పరమేశ్వరి మాత, సో ఇంకా గజలమ్మ దేవి అంతా థర్లేర్కి సంబంధించిన వర్క్ అనేది అయిపోయింది. శారీ ఫినిషింగ్ కూడా అయిపోయింది, అది కూడా చూస్తాను. సేమ్ పోస్టర్లో ఎలా ఉందో అక్కడ చూసుకోవచ్చు, సేమ్ అలా పోస్టర్లో ఎలా ఉందో అలానే ఫినిషింగ్ అయింది గాయ్స్. ఒక్కటి పెయింటింగ్ వర్క్ అనేది ఒక్కటి బ్యాలెన్స్ ఉంది. సో మనం పైకి వెళ్ళిపోదాం, అక్కడ టాప్కి వెళ్ళేసి చూసేద్దాం. లాస్ట్ వర్క్ చూడండి, క్రేజీ ఉండబోతుంది. చలో. సో గాయ్స్ చూసుకోవచ్చు, మనం మొత్తం టాప్లో ఉన్నాము. వినాయకునికి సంబంధించిన టాప్ మొత్తం షెడ్. సో పైన షెడ్ చూసుకోవచ్చు. ఆల్రెడీ మనం ఎప్పుడు పాముల దగ్గర నుంచే స్టార్ట్ చేస్తాం కాబట్టి డైలీ పాముల దగ్గర నుంచే అప్డేట్ అనేది ఇస్తూనే ఉంటాను. సో ఇక్కడ చూసుకోవచ్చు, పాములకి సంబంధించిన థర్డ్ లేయర్ వర్క్ అనేది అయిపోయింది గాయ్స్. సో క్రేజీ అంటే క్రేజీ ఉండండి. నాకు ఎప్పుడు పాముల దగ్గర రాగానే కొంచెం భయం అనేది ఉంటుంది, ఎందుకంటే చాలా భయంకరంగా ఉన్నాయి పాములు. సో చాలా క్రేజీ ఉన్నాయి. సో మన వినాయకునికి సంబంధించిన కిరీటాలు కూడా అయిపోయినాయి. సో చూసుకోవచ్చు, మన థర్డ్ లేయర్కి సంబంధించిన మొత్తం వర్క్ అనేది ఫినిష్ అయిపోయింది. సో కిందికి వెళ్ళిపోదాం. సో గాయ్స్ చూసుకోవచ్చు, మనము కింద వినాయకునికి సంబంధించిన కిరీటాలు థర్డ్ లేయర్కి మొత్తం ఫినిషింగ్ అయిపోయింది. సో కొంచెం స్మూత్నెస్ అనేది మొత్తం వచ్చేసింది చూడండి. సో ఈ థర్డ్ లేయర్ ఎందుకంటే ఒకవేళ వర్షం ఏదైనా పడితే కొంచెం పలిగిపోతుంది కదా, సో పలగకుండా థర్డ్ లేయర్కి సంబంధించిన అంతా చేస్తారు. గాయ్స్ చూసుకోవచ్చు, మన బాస్ అబ్బా క్రేజీ అంటే క్రేజీ అంటే నేను చెప్తున్నా, రెండు కళ్ళు సరిపోవట్లేదు. సో ఇక్కడ చూసుకోవచ్చు, వినాయకునికి సంబంధించిన ఆయుధం అనేది అవుతుంది థర్డ్ లేయర్కి. అండ్ మన వినాయకునికి సంబంధించిన తొండం వర్క్ కూడా అయిపోయింది థర్డ్ లేయర్. బాబా మన వినాయకుడు థర్డ్ లేయర్కి సంబంధించిన వర్క్ అయిపోయాక చూడండి ఎంత అందంగా ఉన్నాడు. సో గాయ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే వినాయకునికి సంబంధించిన లెఫ్ట్ ఫేస్ అనమాట. సో మిడిల్ ఫేస్ కాకుండా లెఫ్ట్ ఫేస్. సో ఆల్రెడీ అక్కడ చూపించాను మన రైట్ ఫేస్. ఇక్కడ వచ్చేసి మన దంతాలు ఇంకా మన చెవు వర్క్ అనేది అవుతుంది గాయ్స్. సో దంతాలు ఎలా అవుతుందో చూపిస్తాను. సో ఈ తొండం ఒక్కటి బ్యాలెన్స్ ఉంది. సో అక్కడ ప్యాచింగ్ వర్క్ అనేది అవుతుంది వినాయకుంది చెవు భాగము. సో అది అయిపోయాక థర్డ్ లేయర్కి సంబంధించిన వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు చెవు భాగంలో. సో ఇక్కడ చూసుకోవచ్చు వినాయకుడి కళ్ళు బాబా ఇక్కడ కూడా చాలా క్రేజీ ఉంది. సో గాయ్స్ వినాయకునికి సంబంధించిన పువ్వు అనమాట. సో సైజ్కి చెవు పైన పువ్వులు వస్తాయి ఇట్లా రెండు. ఈ పువ్వులు ఏంటంటే ఎరకం పువ్వు అంటారు అనమాట. సో తమిళ్లో ఎరకం పువ్వు అని అంటారంట. మరి సో తెలుగులో ఏమంటారో కామెంట్ చేయండి. తెలుగులో ఎరకం పువ్వు అంట. సో మొత్తం పైన వర్క్ అంతా అయిపోయింది, కింద కూడా అయిపోయింది. సో తొండం వర్క్ కూడా బ్యాలెన్స్ ఉంది. అయితే చూసుకోవచ్చు గాయ్స్, వినాయకునికి సంబంధించిన దంతాలు ఎలా చేస్తారో చూపిస్తాను చూడండి. థర్డ్ లేయర్కి సంబంధించింది ఫస్ట్ మట్టి అనేది చేస్తారు. సో ఆల్రెడీ బట్ట వర్క్ అనేది అయిపోయింది, ఇందాక చూపించాను కదా గాయ్స్. మట్టి వర్క్ అనేది అయిపోయింది, దాని మీద నుంచి ఇలా ఫైనల్ లేయర్కి సంబంధించిన కోటింగ్ అనేది చేస్తారనమాట. సో అలా బ్రషింగ్ చేస్తారు ప్రతి ఒక్క లేయర్కి, ఇలానే చేస్తారనమాట. సో థర్డ్ లేయర్కి సంబంధించిన ఫైనల్ కోటింగ్ అంటారు దీన్ని. సో అన్ని బొమ్మలకి ఇలానే చేస్తారు లేయర్. మన అన్న చేతిలో ఉంది చూడు, అదే క్లాత్తో థర్డ్ లేయర్కి సంబంధించిన వర్క్ అనేది చేస్తారు. ఈ ఫినిషింగ్ అయిపోయాక పెయింటింగ్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది గాయ్స్. సో అది కూడా చూస్తాను ముందు వీడియోస్లో. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసాను గాయ్స్. బెల్ ఐకాన్ కూడా ఒకసారి ప్రెస్ చేసుకుంటే డైలీ నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. సో డైలీ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను, మంచి అప్డేట్స్. ఇక్కడ చూసుకోవచ్చు వినాయకుడికి సంబంధించిన మెడ భాగం. సో మెడ భాగం అనేది ప్యాచింగ్ వర్క్స్ అనేది అవుతున్నాయి. అయితే ప్యాచింగ్ వర్క్స్ అయిపోయాక థర్డ్ లేయర్కి సంబంధించిన వర్క్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో వినాయకుడి హెయిర్, ఆ కళ్ళు చూడండి. మన బాస్ ఇంకా 17 డేసే ఉన్నాయి గాయ్స్ మన బాయ్స్ రానికి. 17 కూడా కాదు, ఇంకా 15 డేస్లో వచ్చేస్తుంది మొత్తం మనకి ఫినిషింగ్ మొత్తము. సో పైన చూడండి మన కిరీటాలు కూడా థర్డ్ లేయర్కి సంబంధించినది అయిపోయింది. చలో కిందికి వెళ్ళిపోయాం మనము. సో గాయ్స్ చూసుకోవచ్చు, వినాయకుడిని మెయిన్ ఫేస్ కళ్ళు చూడండి. ఇప్పుడే క్రేజీ స్ట్రక్చర్ ఉంది, ఇంకా థర్డ్ లేయర్ అయిపోలేదు. సో థర్డ్ లేయర్ అయిపోతే క్రేజీ ఉంటుంది. సో తొండం సంబంధించిన కూడా ప్యాచింగ్ వర్క్ అయిపోయాక చేస్తారు. మన సందీప్ అన్న చాలా ఫేమస్ అనమాట హైదరాబాద్ యాక్టివిటీస్. సో పైనుంచి కింద వరకు ప్యాచెస్ అనేది వచ్చినాయి గ్యాస్, క్రాక్స్ వచ్చాయి, కొంచెము వర్షము అదంతా పడ్డది కదా. సో ఆ ప్యాచ్ వర్క్స్ అన్ని క్లియర్ చేశాక థర్డ్ లేయర్కి సంబంధించిన వర్క్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఆల్రెడీ చేతులకు ఇచ్చేసారు చూడండి ఫినిషింగ్. సో గాయస్ మనము చేతులు చూడండి. సో సెకండ్ లేయర్ సంబంధించిన మొత్తం చేతులదని అయిపోయింది. ఇక్కడ వచ్చేసి మన వినాయకుని చెస్ట్ భాగం దగ్గర ఉన్నాము. సో ఇందాక చూపించాను కదా పైనుంచి, ఇక్కడ నుంచి చూపిస్తాను చూడండి. సో ప్యాచింగ్ వర్క్స్ అనేది అవుతుంది. ఇది అయిపోయాక థర్డ్ లేయర్స్ వర్క్ అనేది స్టార్ట్ అయిపోతుంది. మన వినాయకుడు దంతాలు చూడండి గాయస్, క్రేజీ ఉంది కదా. సో తొండం కూడా చూడండి, చాలా పెద్ద తొండము. సో గాయస్ అక్కడ చూసుకున్నట్టయితే వినాయకుడికి సంబంధించిన ఆశీర్వాదం చేతు. సో
సో అది థర్డ్ ఇయర్కి సంబంధించిన కూడా స్టార్ట్ అవుతుంది అంట అప్పుడు ఆశీర్వాదం చేతి కూడా. సో అక్కడ చూసుకున్నట్టయితే వినాయకుడి చక్రము, సో బొజ్జ వర్క్ అదంతా ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూపించాను, చూడని వాడు చూసేయండి. సో మొత్తం వర్క్స్ అనేది అవుతున్నాయి, చాలా ఫాస్ట్ అనేది వర్క్స్ అనేది కంప్లీట్ అవుతున్నాయి. సో అక్కడ షాల్వా వర్క్ అయిపోయింది, అదంతా చెస్ట్ భాగం నుంచి స్టార్ట్ చేశారు వర్క్. ఇంకా కిందికి వెళ్ళిపోయాం చలో. సో గాయస్ చూసుకున్నట్టయితే కిందికి వచ్చేసాము మనము. సో కార్పెంటర్ అన్న వాళ్ళు ఆల్రెడీ వర్క్ అనేది ఫినిష్ చేసేసారు. కొండలు ఇంకా గ్లోబ్ అనేది ఫస్ట్ లేయర్ సంబంధించిన అంతా క్లియర్ అయిపోయింది. ఇక్కడ చూడండి మన వినాయకుడు, బుద్ధ వినాయకుడు. సో ఇక్కడ వచ్చేసి మన గజ్జలమ్మ దేవి. సో గజ్జలమ్మ దేవి ఫినిషింగ్ చూడండి గాయస్, క్రేజీ అంటే క్రేజీ ఉంది. సో కింద శారీ వర్క్ నుంచి పై వర్క్ చూస్తాను చూడండి. సో అది క్రేజీ ఉంది డిజైనింగ్తో, ప్రతి ఒక్క డిజైనింగ్ హ్యాండ్ వర్కే గాయస్, మొత్తం హ్యాండ్ వర్కే అనమాట. సో అక్కడ పాదాల దగ్గర చూడండి అమ్మవారి పాదాలు. సో అమ్మవారు ఫేస్ చూస్తాను చూడండి. సో అమ్మవారి ఫేస్ చూడండి ఎంత క్రేజీ ఉందో. అమ్మవారికి సంబంధించిన బొట్టి కూడా చూస్తాను చూడండి. సో అమ్మవారి ఆభరణాలు చూడండి, చాలా అంటే చాలా క్రేజీ ఉంది. సో ఇదంతా హ్యాండ్ మేకే అనమాట. సో అక్కడ చూడండి అమ్మవారు కళ్ళు అదంతా, ఇంకా పెయింటింగ్ వచ్చాక చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది మన అమ్మవారు. సో అక్కడికి వెళ్ళి చూసేద్దాం ఏమేమి జరుగుతుంది. సో గాయస్ చూసుకోవచ్చు మన హైగ్రీవ స్వామి దగ్గరకు వచ్చేసాము. సో ఇక్కడ కూడా హ్యాండ్ వర్క్ అవుతుంది, మన అన్న చేస్తున్నారు. సో అక్కడ మన కొండలు ఇందాక చూసానుగా, మన కొండలు ఇంకా గ్లోబ్ వర్క్, సో అదంతా అయిపోయింది. చూస్తా చూడండి, జూమ్ చేసి చూస్తా చూడండి, కట్టలు అన్నీ అడ్డం వస్తున్నాయి గాయస్, అయిపోయాక చూస్తాను. సో ఇక్కడ చూసుకోవచ్చు మన హైగ్రీవ స్వామికి సంబంధించిన ఫినిషింగ్. సో శారీ ఫినిషింగ్ అదంతా కంప్లీట్ అయిపోయింది. కొంచెం బ్యాలెన్స్ అని ఉంది, కొంచెం డిజైనింగ్ బ్యాలెన్స్ ఉంది. సో పాదాలు చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి చూస్తాను చూడండి మన హైగ్రీవ స్వామి. సో మొత్తం ఫినిషింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఆవరణాలు అంతా క్రేజీ వచ్చినాయి గాయస్. సో పెయింటింగ్ అయితే ఇంకా చాలా అంటే చాలా క్రేజీ అనిపిస్తుంది. సో మన పైన చూసుకోవచ్చు జోగారావు సరే అంతా మన దీనికి సంబంధించిన అంతా హెడ్ అనమాట. సో కింద విగ్రహాలు ఉన్నాయి కదా, ఇక్కడ చూసుకున్నట్టయితే ఆవరణాలు. సో అమ్మవారికి సంబంధించినవి, మన హైగ్రీవ స్వామికి సంబంధించిన అన్ని విగ్రహాలకు సంబంధించిన జ్యువెలరీస్ దీంతో చేస్తారు, డై అంటారు దాన్ని. సో వినాయకుని పాదాలు, సో మన జగన్నాథ స్వామి మొత్తం ఫైనల్ ఫినిషింగ్ అయిపోయింది. సో చూసుకోవచ్చు మన ఆవరణాల నుంచి శారీ వర్క్ అంత క్రేజీ అంటే క్రేజీ వచ్చింది గాయస్. దీని పెయింటింగ్ అయిపోయాక ఇంకా చాలా అందంగా ఉంటుంది మన హైగ్రీవ స్వామి, ఇంకా జగన్నాథ స్వామి అమ్మవార్లు. సో పరమేశ్వరి, మన వాసవి పరమేశ్వరి, ఇంకా గజలమ్మ దేవి. సో రెండు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. సో మన వాసవి పరమేశ్వరిది అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోదాము. సో చూసుకోవచ్చు అక్కడ మన ఆల్రెడీ డై వర్క్ అనేది అవుతుంది, ఇక్కడ మన మట్టి వర్క్ అనేది కూడా స్టార్ట్ అయిపోయింది. సో మన కింద స్టేజ్ వర్క్ మట్టి వర్క్ అవుతుంది అక్కడ. సో అక్కడ చూసుకున్నట్లయితే డై వర్క్ ఆవరణాలు జ్యువెలరీస్ అనేది తయారు చేస్తున్నారు అనమాట, డైతో తయారు చేస్తారు అవంతా. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలు చూపించాను. సో ఇక్కడ చూస్తాను మన వాసవి పరమేశ్వరి అమ్మవారిని చూస్తాను చూడండి. ఒక్క నిమిషం దగ్గరికి వెళ్ళి చూస్తాను. సో ఇక్కడ చూసుకోవచ్చు ప్రతి ఒక్క డిజైన్ చాలా అంటే చాలా బాగుంది, మొత్తం హ్యాండ్ మేడ్ డిజైన్ ఇదంతా. సో డైతో చేసిన హ్యాండ్ మేడ్, ఇంకా శారీ వర్క్ అనేది కూడా అయిపోయింది. సో శారీ వర్క్ పచ్చి కూడా ఉండే మొన్న వరకు, సో ఆరిపోయింది అనమాట. సో అమ్మవారు చూడండి మన వాసవి పరమేశ్వరి, కళ్ళు అదంతా, ఇయర్ రింగ్ అంతా, కిరీటాలు అదంతా చాలా అంటే చాలా బాగుంది. సో గాయస్ ఇంతే మన ఈరోజుకి అప్డేట్. సో అన్నీ కవర్ చేసేసాను, అన్నీ చూపించేసాను మీకు. ఇవన్నీ సంబంధించిన విగ్రహాలకు అన్నీ సంబంధించిన మేకింగ్ వీడియో కూడా పెడతాను. సందీపన్న కూడా ఇక్కడనే ఉన్నాడు. సో వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి గాయస్. జై గణేష్. చలో మరి.